నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే, కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చస్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతక్కులు. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా? చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే వాళ్ళం అవుతాం, లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇది 100%. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. వృషభ రాశి వారికి గురువు మరి ఎటువంటి మార్పుల్ని తీసుకురాబోతున్నారు, ఎటువంటి రిజల్ట్స్ని ఇవ్వబోతున్నారు, ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మిథున రాశిలో ఉన్నప్పుడు అంత యోగం, అంత అదృష్టం కలగలేదు. అదేంటి ద్వితీయ స్థానంలో అంత ఇబ్బంది? అంటే ద్వితీయ స్థానంలో ధనస్థానం, వాక్స్థానం అంటాం. కాకపోతే గురువు ఏదైనా పెంచుతాడు. అంటే ఇప్పుడు మీకు ఒక వ్యాపారం చేస్తాను అనుకో, వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అభివృద్ధి. అదే ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలో పెరిగేది ఏముంటుంది, మీకు ప్రమోషన్ రావాలి, బాధ్యతలు పెరుగుతాయి, ప్రమోషన్ రావాలి. అది ప్రమోషన్ వచ్చే ఉద్యోగం అయితే, అది లేకపోతే ఇవాళ సాఫ్ట్వేర్ రంగాల్లో అందరూ చేసేవి వాటిలో ప్రమోషన్స్ ఎక్కడ ఉంటే వీళ్ళకి దాని ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ప్రాజెక్ట్స్ తప్ప ఆ ప్రాజెక్ట్స్ అయిపోవడం, ప్రాజెక్ట్స్ ఉండడం ఉంటుంది. దానికి ఒక ప్రాజెక్ట్ సంబంధించింది మీకు ఒకరికే కాదు కదా, దానికి 40 మంది 100 మంది పనిచేస్తుంటారు. అందరిలోకి అదృష్టం ఉంటేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుద్ది, లేదా అవ్వదు. అలాగా తృతీయ స్థానంలో అంటే ఏంటంటే మంచి మాట తీరునిస్తాడు, ఒక క్రమశిక్షణ ఇస్తాడు, ఏ విషయమైనా బాధ్యతనిస్తాడు. సో మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది, వాళ్ళు చేసే పనుల్లో నడవడికలో మార్పు ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళతో కానీ, బంధువులతో కానీ, అన్నదమ్ములతో కానీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. సో మీరు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు అని, ఇంత మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ ఇది వరకు జరిగినవన్నీ తృతీయ స్థానంలో. మరి తృతీయ స్థానంలో ఇవన్నీ మనకి ప్లస్లు అవుతాయి. ఏదైతే మనం తీసుకున్నామో బాధ్యతలు, దానికి ఏంటంటే
ఇది మనం చేయగలం అని నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే సభాష్ అని మనం అంటే అప్పుడు మనకు ఆ మాట మీద ధైర్యం వస్తుందా, ఓకే ఇది వీళ్ళు సభాష్ అంటే నేను చేసిన పని మంచిదనమాట అనే నమ్మకం వస్తుందా. ఈ తృతీయ స్థానంలో అలాంటి బలాన్ని ఇచ్చిన పనుల వల్ల కొత్త వ్యాపారాల్లో అడుగుపడడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ, వెళ్ళడం కానీ, వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశికి ఒక గురువు ఒకడే కాదు, శనేశ్వరుడు ఒక అనుగ్రహం కానీ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే వీళ్ళందరికీ రాశులన్నిటికీ కూడా శని భగవాన్ ఒక బలము, గురువు ఒక బలం, 2 బలాలు యాడ్ అవుతున్నాయి. ఈ 2 బలాల వల్ల వీళ్ళు సాధిస్తున్నారు. ఇప్పుడు గురువు ఒక్కడే మారితే కాదు, ఇక్కడ శని భగవానుకు ఉన్నారు కనుక కర్మాధిపతి, చేసే పని జాగ్రత్తగా చెయ్యి. ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నారు, ఇక నువ్వు చేస్తున్నావు కరెక్టే, నువ్వు శ్రద్ధగా చెయ్యి, బాధ్యతగా చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. అలా చెప్పేది శని భగవానుడు. మనం ఏదైనా తప్పు చేస్తుంటే అంటే శిక్ష పడుతుంది. సో అందరూ హెల్ప్ చేయకూడదు, చేయొచ్చు అని చెప్పేసి అని చెప్పేది. ఈయన మార్గదర్శనం అయిపోతే ఆయన వెనక నుంచి విను తడుతుంటాడు, చేయండి, ఇది చేసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. అందుకని శనేశ్వరుడు ఒక అనుగ్రహం, గురువు ఒక అనుగ్రహం వల్ల వృషభ రాశి వాళ్ళకి యోగాలు అనేది కలిసి వచ్చే యోగాలు. సో ఎందుకు యోగ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే సంతానం కానీ, వివాహం కానీ, వ్యాపారం కానీ అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో గురువు ఎప్పుడు కొన్నా ఏదో చెడు చేస్తాడని కాదు, ధైర్యాన్ని ఇస్తాడు. మామూలు ధైర్యాన్ని కూడా చాలా పెద్ద ధైర్యాన్ని ఇస్తాడు. నేను చేయగలను, నాకు నమ్మకం ఉందని. అలా వెండు తట్టే మనుషులు కూడా వీళ్ళతో పాటు నడుస్తారు. అందువల్ల వృషభ రాశి వాళ్ళకి గురువు యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నాయి, చెడు ఫలితాలు ఉండవు. ఆనందంలో ఒక అనుబంధము, అక్క చెల్లెలు ఒక అనుబంధం ఇవి పెరిగే అవకాశము, అంటే దంపతుల మధ్య కూడా అన్యోన్య దాంపత్య జీవితం 2 పెరిగే అవకాశం, ఇవన్నీ కూడా తృతీయ స్థానంలో గురువు ఇచ్చేది యోగా అన్నమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సంబంధ బాంధవ్యాల్ని బలపరుస్తాడు, బలపరచడం, మెరుగుపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలే గురువు ఇచ్చేది. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి వీళ్ళకి? ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వీళ్ళు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వీళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. అవునా? ఎందుకంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాల కంటే ఇక్కడ శని భగవాన్ ఒక ఫలితాలు ఏంటి, తర్వాత రాహు ఒక ఫలితాలు, ఇవన్నీ ఏంటంటే కాస్తంత మాయని, కాస్తంత ఏంటంటే కొత్త కొత్త ఆహారాలు తినాలనే ఒక కోరికని కలిగిస్తుంటాడు. ఓకే. సో అది దాని కారకత్వం ఏంటంటే వాళ్ళు చేసే వృత్తులు, వాళ్ళు చేసే వ్యాపారాల్లో ఏదో తెలియకుండా ఒక పార్టీలు వెళ్ళడం, ఆ పార్టీలో వింత వింత డిష్యుల్ని ట్రై చేద్దాం అనుకోవడం, దానివల్ల సమస్య రావడం. దీనివల్ల కొంత ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. వాళ్ళ బాధ్యత ఏంటంటే డిన్నర్లు, పార్టీలు, ఈ రాత్రిపూట జరిగే ఈ నైట్ పార్టీలకి కొంచెం అవాయిడ్ చేసేస్తే మంచిది. ఎన్నాళ్ళ పాటు అవి అవాయిడ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి? ఆయన మాక్సిమం గురువు గారు ఉన్నంత వరకు, అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రైట్ అండి. అన్ని విషయాల్లో కూడా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండటం కోసం మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామిని పూజ చేయడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి వెళ్ళి ఆకు పూజ చక్కగా చేసుకొని రావడం వల్ల వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. అద్భుతం. అలాగే ఉండాలి. వృషభ రాశి వారికి అనుకూలంగానే గురువు మార్పు రీత్యా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.